తిరుపతిలో ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతాయని, సమావేశాలకు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు హాజరవుతున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి వి నాగరాజు తెలిపారు. బుధవారం వేమన విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుపతిలో 25 ఏళ్ల తర్వాత రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ సమావేశాలకు ప్రతి ఒక్క కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కమిటీ సభ్యులు మీ అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీటు ఈరోజు మిమ్మల్ని అందరిని ఆహ్వానించడం ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, రేపు ఎల్లుండు మొన్నాడు 8, 9, 10 తేదీల్లో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు తిరుపతిలో నిర్వహిస్తున్నాం. ఈ సమావేశాలు చాలా ప్రాధాన్యతని కలిగి ఉన్నాయి. గతంలో 25 ఏళ్ల క్రితం జరిగినాయి సమావేశాలు, ఆ తర్వాత ఇప్పుడే జరుగుతున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రానికి మదురైలో జరిగిన అఖిల భారత మహాసభలో ఎన్నికైన నూతన ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ గారు మన రాష్ట్రానికి ఇచ్చేస్తున్నారు. అట్లే పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు, మా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. ఈ సమావేశాల సందర్భంగానే 8వ తేదీ కచ్చప్పి ఆడిటోరియంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. సుబ్బలక్ష్మి విగ్రహం నుంచి మా శ్రేణులతో ర్యాలీ జరుగుతుంది. ఆ తర్వాత ఈ బహిరంగ సభ జరుగుతుంది. ఇప్పటికే తిరుపతి పట్టణంలో ఉన్న ప్రముఖులు, పేదలు, కార్మికులు, ఉద్యోగులందరూ కూడా ఈ సమావేశాల జయప్రదానికి తమ వంతుకు సహకారాన్ని అందించారు. వారందరికీ మొట్టమొదటి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ సమావేశాల ప్రాధాన్యత ఏమిటి అనుకున్నప్పుడు, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర సమస్యలు ఏవి పరిష్కారం కాకుండా చాలా దీనస్థితిలో ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూసే పరిస్థితి అనేది ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ పాపం ఎంత ప్రాధాయపడినా మన మోడీ గారికి కనికరం కలగడంలే. ఆయన వీళ్ళకి మించిన గనుడు అన్నట్టుగా మనకి మోడీ వచ్చి చెప్తారు. మామూలుగా మీకు తెలుసు, వీళ్ళకా డమ్క 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 అంటూ చెప్తుంటారు, నువ్వు గొప్పోడివి, నువ్వు మించోడివి, నిన్ను ఇది చేసింది అది చేసింది, నువ్వు మామూలుడివి కాదని చెప్పి. ఆ రకంగా ఈయన మోడీ గారు వచ్చి మన రాజధాని రెండోసారి ప్రారంభంకి, అంతకుముందేమో ముంతా మంచినీళ్ళు ఇచ్చారు, ఈసారి పాపం అవి కూడా లేకుండా మాటల గారటి చేసి వీళ్ళని నిరాశపరిచిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళు చెప్తుంది 77 లక్షల కోట్లు కావాలి అని చెప్పేసి వీళ్ళు కోరుకుంటున్నారు. కానీ అప్పు రూపంలో అవి ఇవి చేస్తే కూడా మనకు అంతా కలిపి ప్రపంచ బ్యాంక్ అప్పు, లేకపోతే నాబార్డ్ అప్పు, లేకపోతే జపాన్ బ్యాంక్ అప్పు, ఇవన్నీ కలిపితే కూడా చాలా 33 కోట్లు కూడా దాటం. ఇతర సహాయం అంతకుముందు విభజన చట్టంలో రాజధాని నిర్మించడం ఇవ్వడం అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఇది ఈరోజు ప్రజలకి చాలా తీవ్రమైన నిరాశ కలిగించింది. అందరూ కూడా ఆవేదనలో ఉన్నారు. అదే మన పోలవరం పరిశ్రమకు సంబంధించి కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువగా జీవనాడిగా ఉపయోగపడుతుంది. ఇది కేంద్ర ప్రాజెక్ట్ అయినప్పటికీ దానికి కూడా అంత సహాయం చేయడం లేదు. మనందరికీ ఆంధ్రుల హక్కుగా నిర్మించుకున్న విశాఖ ఉక్కుకు కూడా ఒక భరోసా ఇవ్వని పరిస్థితి ఉంది. ఇప్పటికీ అక్కడ కార్మికులు ఆందోళన కొనసాగుతుంది. దాన్ని కూడా ఒక పరిష్కారం చూపే దిశగా ఈరోజు పరిస్థితి అనేది లేదు. ఈ రూపంలో చూసినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అడుగడుగున ఒక నిరాదరణ, నిర్లక్ష్యము, ఒక కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది చాలా దుర్మార్గమైంది. ఆంధ్ర ప్రజల తరఫున పోరాడాల్సిన ఇక్కడ పాలక పార్టీ కానీ, లేదనంటే గతంలో ప్రతిపక్ష పార్టీ కానీ కేంద్రానికి వంగి నమస్కారాలు చేయడము, లేకపోతే వాళ్ళ బానిసగా మారడం తప్ప ఎదిరించి ఆంధ్రుల హక్కు, గతంలో ఎన్టీ రామారావు గారు చెప్పినట్టుగా పౌరుషాన్ని, కేంద్రాన్ని ఎదిరించి ఈరోజు సాధించుకునే పరిస్థితి లేకుండా ఉండి, ఇది ఒక దురదృష్టకరమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించడం అనేది చాలా ప్రాధాన్యత కలిగింది. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా గతంలో ఇచ్చిన హామీలు అమలు కాకుండా కార్మికులు, ఉద్యోగులు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని పేదలు చాలా తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. మీరు ఉండి నియోజకవర్గం, మన ఎవరు స్పీకర్ అయితే ఉన్నారో వారి నియోజకవర్గంలోనే ఒక కూల్చివేత పరంపర సాగుతూ ఉంది. ఆ కూల్చివేతని మా రాష్ట్ర కార్యదర్శి ప్రశ్నించాడని చెప్పి ఆయన మీద ఒక అన్పార్లమెంటరీ ఓట్స్ వాడి చాలా దాని స్థాయిని దిగజార్చాడు. దాన్ని కూటమి ప్రభుత్వం సరిచేసే పరిస్థితి కూడా లేదు. ఎంత భయపడిపోతున్న పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితి అనేది ఉంది. ఈరోజు మన జిల్లాకి లోకేష్ గారు వస్తున్నారు. వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడానికే సరిపోతుంది తప్ప ఇప్పుడు ఆ సీసీటీలో ఏవైనా ఉన్న ఖాళీలన్నీ పూరించడానికి ప్రయత్నం చేస్తాడా లేదా ప్రకటన చేస్తాడా తెలియదు. అది కాకుండా రైతుల దగ్గర మళ్ళీ బలవంతంగా భూసేకరణ చేస్తున్న పరిస్థితి అనేది ఉంది.
రెండో వైపు మన తిరుపతికి మొత్తం అంతర్జాతీయంగానే ఖ్యాతిగాంచిన తిరుపతి దేవస్థానం అంటాం తప్ప తిరుమల దేవస్థానం అంటాం. కానీ ఇక్కడ వచ్చే భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించి వాళ్ళు చాలా హ్యాపీగా ఆనందంగా దేవుని దర్శనం చేసుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని చెప్పి టీటీడీ ప్రయత్నిస్తున్న ప్రతి సందర్భంగా కొన్ని శక్తులు ఇక్కడ అడ్డుకుంటున్నాయి. ముఖ్యంగా ఆ యొక్క భక్తి పేరు అని చెప్పి మతం పేరు చెప్పి దీన్ని అడ్డుకోవడం చాలా అన్యాయమైన, ఆ విధంగా భక్తులకి చాలా ద్రోహం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది మంచిది కాదు. మన సాంప్రదాయంలోనే ఇంట్లోకి రమ్మంటే కడుక్కొని రమ్మంటాం. కానీ ఇక్కడ చూస్తే యూడిఎస్ పొంగి పొర్లుతూ ఉంటుంది, ఎక్కడ చూసినా చెత్త ఉంటుంది. దీన్నంతా కూడా యూడిఎస్ని ఆధునీకరించాలన్నా లేకపోతే చెత్తని క్లీన్ చేయాలన్నా అదనపు నిధులు కేటాయించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రతి ఒక్కరూ తిరుపతిలో ప్రతి పౌరుడు మాట్లాడతారు. కానీ దీనికి అడ్డుగా గతంలో చూసిన ఫ్లైఓవర్కి అడ్డుపడ్డారు, కలెక్టర్ ఆఫీస్కి అడ్డుపడ్డారు, యూడిఎస్కి అడ్డుపడ్డారు. ఇటువంటి ధోరణులు కూడా ఒక చర్చించి వీటి ప్రజలకి బాధ్యత వహిస్తున్న ఒక జాతీయ రాజకీయ పార్టీగా ఈ విషయాలన్నింటినీ చర్చించి నిర్దిష్టమైన కార్యాచరణ చేస్తున్నాం. ఇక్కడ సిపిఎం పార్టీ రాష్ట్రంలో బలోపేతం చేయడానికి ఇక్కడ నాయకత్వం యొక్క పని విభజన ఇవన్నీ కూడా ఇక్కడ చేయబోతున్నాం. ఈ సమస్యల మీద పలు తీర్మానాలు చేయబోతున్నాం. కాబట్టి మీడియా మిత్రులు మీరే వారధులు, ప్రజలకి ఈ అంశాలను చేరవేసి ప్రజలందరూ కూడా తమ సమస్యల్ని నిలదీసేట్టు పరిష్కారం చేసేట్టు చూడాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే విద్యుత్ భారాలు చాలా పెద్ద స్థాయిలో ప్రజల మీద పడి ఉన్నాయి. ఆ రూపంలో ఇప్పుడు డిఎస్సిలో చాలా ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఆ డిఎస్సి బాధితులందరూ కూడా తమకు ప్రిపరేషన్ కావాలని, తమ 3 సార్లుగా ప్రిపేర్ అవుతున్న తమకు ఏజ్ కొంత రిలాక్సేషన్ చేసి 47 సంవత్సరాలకి పెంచాలని చెప్పేసి, అదేవిధంగా ఒకవైపు గిరిజన బంద్ జరిగింది. గిరిజనులకి సపరేట్ డిఎస్సి పెట్టాలని గతం ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి వాళ్ళు బంద్కే సిద్ధపడ్డారు. ఇవన్నీ కూడా పరిష్కరిద్దాము, కూర్చొని మాట్లాడదాం అనే పరిస్థితి కూడా లేకుండా ఆ రకంగా యువతకు కూడా ఒక నిరాశ నిస్పృహలు అనేది ఉంది. మహిళలకు కూడా ఈరోజు ఇస్తారన్న 1500 ఇవ్వకపోవడము, అట్లే బస్సు ప్రయాణం కూడా సాకారం చేయకుండా పోవడం, ఇవి కూడా కొంత నష్టంగా ఉన్నాయి. ఇట్లా అనేక సమస్యల మీద ఒక చర్చించి రాబోయే 3 సంవత్సరాలకు కావాల్సిన ఒక కార్యాచరణని రూపొందించడానికి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ ప్రాధాన్యత దృష్ట్యా పట్టణ ప్రజలు ఈ సభల్లోనూ ర్యాలీలోనూ అందరూ కూడా తిరుపతి జిల్లా ప్రజానీకమంతా కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా. బీజేపీకి లొంగిపోయి బీజేపీ ఏమి చెప్తే అదన్నట్టుగా తయారైపోయింది. ఏ స్థాయి 2018వ సంవత్సరంలో గరుడు వారధి నిర్మాణానికి ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బోర్డులో తీర్మానం కూడా చేయకుండా 400 కోట్ల రూపాయలకు పైగా జీవో విడుదల చేసింది. అది అందరూ ఆహ్వానించాం. ఒక్క బీజేపీ దీనికి వ్యతిరేకంగా కోర్టుకెళ్ళింది. ఈరోజు ఆ గరుడు వారధి అనేది లేకపోతే తిరుపతి పరిస్థితి ఏంది అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నమెంట్ దాన్ని రద్దు చేయాలి. అది మంచి కార్యక్రమము, కంటిన్యూ చేయాలని చెప్పి కంటిన్యూ చేశారు. ఈరోజు మేము కోరుతున్నది కూడా అదే. తిరుపతి అభివృద్ధి విషయంలో టీటీడీ నిధులు ఖర్చు చేయొచ్చా, ఖర్చు చేయకూడదంటే గత 78 సంవత్సరాలుగా ఖర్చు చేస్తున్నారు టీటీడీ నిధుల్ని తిరుపతి కోసం. అది రోడ్లు కావచ్చు, లేదా లైటింగ్ కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, ఆఖరికి అనాథ శరణాలయం, కుష్టు వ్యాధిగ్రస్తులకు సంబంధించి లెప్రసీ హాస్పిటల్ ఒకటనేమి ఎన్నో రకాలుగా టీటీడీ నిధుల్ని ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ పూర్తి రివర్స్లో చెప్తా ఉంది. ఏమనంటే వీటన్నిటికీ మీరు ఖర్చు చేయడానికి వీల్లేదని. చంద్రబాబు నాయుడు గారు అదే మాదిరి పవన్ కళ్యాణ్ గారు లొంగిపోయి ప్రవర్తిస్తున్నారా? ఈరోజు ఊరంతా పొంగిపోతా ఉంది, దరిద్రంగా తయారైపోయింది. అట్టర్ ఫెయిల్యూర్. పారిశుధ్య నిర్వహణలో తిరుపతిలో మున్సిపాలిటీ ఒక అట్టర్ ఫెయిల్యూర్. కనీసం పైపులు మార్చేంత పరిస్థితి కూడా లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పైపులు మార్చే పరిస్థితి కూడా లేదు. ఎక్కడ చూసినా దుర్గంధం, నడవాలంటే కూడా ఇబ్బంది. మీ అందరికీ తెలుసు, మనం తిరుపతిలో రోజు తిరిగాడుతాం. దీన్ని ఎవరు టేకప్ చేయాలా? ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు, టీటీడీ ఖర్చు చేయడానికి లేదు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు మాత్రం రోజు మాటలు చెప్తారు. ₹1 అన్న సహాయం చేశారు ఈరోజు తిరుపతి అభివృద్ధి కోసం? స్మార్ట్ సిటీ పేరు తప్ప అదనంగా ₹1 ఏమన్నా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చిందా? ఇప్పుడు స్విమ్స్ పరిస్థితి ఎట్టయిపోయింది? ఈరోజు ఓపీ కూడా ఉండడంలే. మీరు పోయి చూడండి, మామూలుగా కిటకిటలాడే స్విమ్స్ ఖాళీగా కనిపిస్తూ ఉంది. ఓపీ ఉదయం పూట ఇప్పుడు పోయి చూస్తే ఖాళీగా ఎందుకనంటే హాస్పిటల్ అన్నీ పెరిగిపోయినాయి కాబట్టి అక్కడ తగ్గిపోయిందని మాట్లాడుతూ ఉన్నారు. కానీ విషయం ఏంటంటే ఆరోగ్యశ్రీ అనే దాన్ని కూడా అమలు చేయడం లేదు. అంత మునుపు వైద్యం పూర్తయ్యేదాకా ఉచిత వైద్యం ఉండేది, కానీ మధ్యలో ధరివేసే పరిస్థితి వచ్చింది.
స్విమ్స్ అనేది విశ్వాసం కలిగించలేని పరిస్థితి ఉంది. అక్కడికి పోతే మధ్యలో రావాల్సిన పరిస్థితి వచ్చేస్తుందని చెప్పి పేదలు స్విమ్స్కు దూరం అయిపోయినారు. ఇది అసలు విషయం. టీటీడీ ట్యాకప్ చేస్తే ఏదో బ్రహ్మాండం అవుతుంది స్విమ్స్ అని అనుకున్నాం. టీటీడీ ట్యాకప్ చేసిన తర్వాత పరిశోధనలు ఆగిపోయినాయి, రిక్రూట్మెంట్లు ఆగిపోయినాయి, మందులు కూడా లేని దౌర్భాగ్యకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ చర్చ ఏంటంటే ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు స్విమ్స్కు ఇవ్వాలనా, అవసరం లేదన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం 1 రూపాయి ఏమైనా ఇచ్చిందా? ఎయిమ్స్ తరహాలో దీన్ని అభివృద్ధి చేయొచ్చు కదా. మన దేశంలోనే అత్యంత గొప్ప ధార్మిక క్షేత్రం తిరుపతి అంటారు. తిరుపతిలో ఆసుపత్రి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం టేకప్ చేయొచ్చు కదా. ఎయిమ్స్ తరహాలో స్విమ్స్ని అభివృద్ధి చేయొచ్చు కదా. అదేం పట్టించుకోరు. అదే మాదిరి రుయా హాస్పిటల్లో ఎంతగా ఒక రోజు ఓపీ 2000 ఓపీ వస్తే 40 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉండేదే. ఇవన్నీ కూటమి ఈ ఆరణ్య శ్రీనివాసులకు కానీ, లేదా జనసేన నాయకులకు కానీ, లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ రోజు డప్పు కొట్టుకోవడం తప్ప ఊర్లో 10 నెలలు ఇంకొక నెల 2 నెలలు అయితే సంవత్సరం అయిపోతుంది. ఒక్కరోజైనా తిరుపతి సమస్యలు ఏమైనా పట్టించుకుంటాడా? బర్డ్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ నిలిపేశారు. డబ్బులు కట్టేవాడికి వైద్యం. బర్డ్ ఎందుకు ప్రారంభించింది టీటీడీ? జైపూర్ ఎక్కడ, లేదంటే ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల నుంచి అంతా కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేసుకుంటా ఉంటే, ఈరోజు బర్డ్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ఉంటే వాళ్ళకి ఎప్పుడో 2026 సంవత్సరం ఫిబ్రవరిలో మార్చిలో ఉంటే ఆపరేషన్లు, డబ్బులు కడితే రేపే. ఇది బర్డ్ పరిస్థితి. స్విమ్స్ ఏమో అట్లా, బర్డ్ ఏమో ఇట్లా, రూయ్ హాస్పిటల్ ఏమో ఇట్లా, మెటర్నిటీ హాస్పిటల్ అత్యంత బలహీన పడిపోయింది. ఆడ చూస్తాను ఆసుపత్రుల్ని నడపలేని దుస్థితికి ఈరోజు వెళ్ళిపోతే పారిశుధ్యం పట్టించుకోరు, తిరుపతి గురించి పట్టించుకోరు, ఏమి పట్టించుకోరు. డబ్బులంతా ఎత్తుకొని దేశం అంతా ఖర్చు పెట్టండి. ఇది ఈరోజు టీటీడీ డబ్బులు ఎత్తుకొని మొత్తం అన్ని రాష్ట్ర రాజధానుల్లో ఆలయాలు కట్టండి, కళ్యాణ మండపాలు కట్టండి. దేనికోసం? తిరుపతి మీకు సంబంధం లేదా? తిరుమల తిరుపతి దేవస్థానం గేట్ వే ఆఫ్ తిరుమల, ఇది ముఖద్వారం. తిరుపతి అనేది తిరుమలకు ముఖద్వారం. దీన్ని అభివృద్ధి చేయకుండా ఇంకేదేదో వాటికన్ సిటీని ఏ డబ్బులతో అభివృద్ధి చేస్తున్నారు? వాటికన్ సిటీ మొత్తం అభివృద్ధి వాటికన్కి వచ్చే ఆదాయం నుంచే అభివృద్ధి చేస్తాను. ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్తి డిఫరెంట్గా మళ్ళీ దేని మీద మాట్లాడుతూ ఉంది ప్రధాన ప్రతిపక్షం, అధికార పక్షం? గోశాలలో గోవులు చచ్చిపోయింది. ఏమో ఎంతో ప్రేమ మూగజీవాల మీద వీళ్ళకి. గోశాలలో వివాదం, లేదంటే కల్తీ లడ్డు వివాదం. ఒక్కటైనా నిర్దిష్టమైనటువంటి సమస్య పరిష్కరించారా? ఆ రోజు ఈ రోజు మార్పు ఏమి లేదు. పెద్దవాళ్ల కథలన్నీ నడుస్తూనే ఉన్నాయి, కమిషన్లు నడుస్తూనే ఉన్నాయి, దందాలు నడుస్తూనే ఉన్నాయి. పేదవాడికి ప్రభుత్వ కార్యాలయంలో ఏ పని జరగడం లేదు. ఆ రోజుకి ఈ రోజుకి ఏం తేడాలే. కనీసం బాధ్యతగా ఆలోచించండి. ఈ తిరుపతి పట్ల బాధ్యతాయుతమైనటువంటి పద్ధతిలో ఉండండి అని చెప్పి మేము కోరుతాను. ఇది ఈ రోజు కోరడం కాదు, గత 30 ఏళ్ల కిందటే మేము సిపిఎం పార్టీ తీర్మానం చేసింది. టీటీడీ నిధులు తిరుపతి అభివృద్ధికి ఖర్చు చేయాలి, తిరుపతి ప్రజలకి ఏదో ఒక రూపంలో ఉపయోగపడాలని. మేమంతా టీటీడీ స్కూల్లో చదువుకున్నాం. నేను కూడా టీటీడీ స్కూల్లో చదువుకున్నా. గవర్నమెంట్ స్కూల్ టీటీడీ స్కూలే లేకపోతే మేమందరూ మా పరిస్థితి ఏమి? ఈరోజు గవర్నమెంట్ కాలేజ్ ఏమైనా ఉందా తిరుపతిలో? డిగ్రీ కాలేజీ లేదు, పీజీ కాలేజీ లేదు, ఏమీ లేదు. టీటీడీ కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి మనబోటి వాళ్ళందరూ చదువుకున్నాం అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అట్లాంటి దాన్ని నిర్వీర్యం చేయడం కోసం ఒక పథకం ప్రకారం జరుగుతోంది. ఇది ఏమాత్రం క్షమించరాంది. చాలా మందికి తెలియదు. ఏదో టీటీడీ డబ్బులు ఎత్తుకొని పోయి పంచిపెట్టేస్తున్నారు తిరుపతిలో ఇంటింటికి అని అనుకుంటాడు. తిరుపతిలో మౌలిక సౌకర్యాలు పెరగడం అంటే, ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం అంటే, వచ్చే భక్తులందరికీ ఈరోజు టీటీడీకి 50% అబోవ్ స్థలాలు ఉన్నాయి తిరుపతిలో. ₹1 ట్యాక్స్ కడతా ఉందా మున్సిపాలిటీకి? కళ్యాణ మండపాలు ఉన్నాయి, ట్యాక్స్ కడతా ఉన్నారా మున్సిపాలిటీకి టీటీడీ? లేదా ఎంత పెద్ద పరిపాలనా భవనం ఉంది, కడతాడారా ట్యాక్స్ ఏమన్నా? ఆసుపత్రులకు ట్యాక్స్లు ఏమన్నా కడతాడారా? ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాయి. ₹1 నువ్వు మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టవు, ₹1 అభివృద్ధికి కేటాయించు. ఏమి దౌర్జన్యము? ఇది సమంజసమైనటువంటిది కాదు. టీటీడీ పూర్తి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు లేదా జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు బీజేపీ చెర వీడి దీని అభివృద్ధి గురించి పట్టించుకోండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాం.